నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ప్రజాశక్తి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. పేదల ఇళ్లపైకి బుల్డోజర్ వచ్చిందట. సిపిఎం అండతో అడ్డుకున్న ప్రజలని నిన్న భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతంలో కెనాల్ పైన కట్టుకొని దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉంటున్నారట. చిన్న చిన్న పేద కుటుంబాలు పాపం. రెక్కాడితే డొక్కాడని ప్రజలు, వాళ్ళ గూడు లేక 30 సంవత్సరాల నుంచి కట్టుకున్నారు. ఇంటి పన్నులు, కరెంటు బిల్లు అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ బుల్డోజర్ పెట్టారట. బుల్డోజర్ పెట్టి ఎక్కడికక్కడ ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తే అక్కడ సిపిఎం పార్టీ కమ్యూనిస్టు నాయకులు అడ్డుకొని దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేశారట. ఇది గమ్మత్తు ఎట్టుందంటే విశాఖపట్నంలో 21 ఎకరాల 16 కుంటలు 1 పైసా తక్కువ ₹1 ఇచ్చారు. ఎవరికి? టీసీఎస్ కంపెనీకి. టీసీఎస్ కంపెనీ ఏదో పేద కుటుంబం అయినట్టు, పేద కంపెనీ అయినట్టు, అదేదో ఇక్కడ స్వచ్ఛంద సేవ చేస్తున్నట్టుగా. ఇక అది ఎందుకు ఇచ్చారు అంటే పెట్టుబడులు, ఉద్యోగాలు అని చెప్తారు. కానీ ఇక్కడ రెక్కాడితే డొక్కాడిన ప్రజలు, ఓట్లేసి గెలిపించిన ప్రజలు, వాళ్ళు ఇక్కడ స్థానిక ప్రజలు, వాళ్ళు చారడు జాగా తీసుకున్న గూడు కట్టుకుండా గూడు మొత్తం ధ్వంసం చేయడానికి బుల్డోజర్లతో వచ్చారట. దీని వెనక రఘురామకృష్ణరాజు ఉండి ఎమ్మెల్యే అదంతా క్లీన్ చేయాలా అని చెప్పి పంపించిండని అధికారులు చెప్పారట. దానికి సంబంధించి ఒక వార్త. విశాఖపట్నం రిషికొండ ప్రాంతంలో ఎకరం 99 పైసలకే కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టిన ప్రభుత్వం గూడు లేని నిరుపేదలపై మాత్రం దౌర్జన్యానికి పాల్పడుతుంది. కాలువ గట్టును నివసిస్తున్న వారి ఇళ్లు తొలగించేందుకు జేసీబీలతో, పోలీసు బలగాలతో సన్నద్ధమైంది. రాష్ట్రంలోనూ వినాశకర బుల్డోజర్ విధానాలకు తెరలేపింది. అయితే తమ ప్రాణాలు పోయినా సరే ఇళ్లు కూల్చివేతను అడ్డుకుంటామని పేదలు తెగేసి చెప్పారు. అండగా నిలిచిన సిపిఎం నేతలను బలవంతంగా అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ప్రజలు తిరగబడ్డారట. ఈ క్రమంలో మహిళ తలకు తీవ్ర గాయమైంది. మరో 7 అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు, అధికారులు అక్కడి నుంచి తిరిగారట. ఇగో ఈ బుల్డోజర్లు, జేసీబీలు ఇళ్లను తొలగిస్తున్నట్టు దాంతో ప్రజలైతే తిరగబడ్డరు. ఇక తిరుగుబాటు తట్టుకోలేని పరిస్థితుల్లో పోలీసులు, అధికారులు వెనక్కిపోయారట. మరి పైనుంచి వచ్చిన ఆదేశాలు కూడా ఎవరైతే ఆదేశాలు జారీ చేశారో గుడిసెలను కూల్చమని వాళ్ళు కూడా భయపడ్డట్టుంది. భయపడి వెనక్కి రండి, ఎందుకంటే మనం ఋషికొండలో 99 పైసలకి ఎకరానికి లీజుకి ఇచ్చి ఇక్కడికి వచ్చి వీళ్ళ గుడిసెలు కోలుతారంటే ఒళ్ళు ఊనమయ్యేటట్టు బాతరు, చెమడాలు తీస్తారని చెప్పినట్టు మొత్తానికి వెనక్కి వచ్చారట. ఇది పేద ఇళ్లపైన బుల్డోజర్ కథ. ఈ బుల్డోజర్ గురించే మొన్న మోడీ గారు తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్ పంపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పిండు. ఇక్కడ ఎన్డీఏ కూటమి కూడా ప్రజలపైకి పంపిస్తుంది. వాళ్ళని అడవులపైకి పంపించారు. కానీ మీరు యూపీలో బుల్డోజర్లు పంపిస్తారు, ఈ తెలంగాణకు వచ్చి బుల్డోజర్ అంటారు, మళ్ళీ ఏపీలో ఇవాళ బుల్డోజర్లు పంపించారు. ఇది పేదల ఇళ్లపైకి బుల్డోజరు అనేది ఒకటి. ఇంకోటి, మెట్టలకు భూ కేటాయింపులు చట్టవిరుద్ధమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈఏఎస్ శర్మ అని మాజీ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అయినా ఈయన మొన్న ఈ 99 పైసల కథ కూడా రాసిండు ముఖ్యమంత్రి గారికి లెటరు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ పైన రాసిండు. ఆర్సెల్ఆర్ మెటల్కి ఎట్లా కేటాయింపులు చేస్తారు, భూ కేటాయింపులు, అది చట్టవిరుద్ధం అని చెప్పి ఆర్సెల్ఆర్ మెటల్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా భూములు కేటాయించిందని ఆ భూములు వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ పూర్వ కార్యదర్శి ఈఏఎస్ శర్మ కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కె విజయానంద్కు ఆయన లేఖ రాశారు. లేఖలోని వివరాలను ఆయన శనివారం మీడియాకి వివరించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో స్టీల్ కంపెనీ కోసం డిఎల్ పురం తీరంలో క్యాప్టివ్ పోర్ట్ నిర్మాణం కోసం ఏపీఐసి చెందిన 2200 ఎకరాల భూములు, 1 కాదు 2 కాదు. ఒకవైపు విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని కాపాడండి అని కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నారు అక్కడ కార్మికులు. దాన్ని పట్టించుకోవట్లే. దాన్ని పట్టించుకోపోగా పక్కన అనకాపల్లి జిల్లాలో 2200 ఎకరాలు ఆర్సెల్ఆర్ మెటల్ కంపెనీకి ఇచ్చి దానికి ఇంకా వేరే రాయితీలు ఇచ్చి వాళ్ళ బిజినెస్ పెట్టుకోవడానికి చూస్తున్నారు. ఇంకొక వైపు భీమవరంలో ఉన్న పేదలకు సంబంధించిన గుడిసెలను కూల్చే కార్యక్రమం ఇది ఇలా జరుగుతుంది. ఇంకోటి, అమరావతిలో భవనాల నిర్మాణానికి దాదాపు 60,000 టన్నుల ఉక్కు అంటే స్టీల్ అవసరం అయిందట. 60,000 మిలియన్ టన్నులు ఏదో అదంతా కూడా బయట రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారట. రాయగఢ్ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం. అదేదో మరి విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ నుంచి కొనొచ్చు కదా. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ నుంచి కొంటే అక్కడ చేస్తున్న కార్మికులు ఉద్యమం చేస్తున్నారు కదా, దానికి జీవం పోసినట్టయితే అనేది అక్కడ కార్మికులు అడుగుతున్నారు. ఇవన్నీ వదిలేశారు. ఆర్సెల్ఆర్ మెటలే మాకు ముద్దు అని చెప్పి విశాఖపట్నం వద్దు అనే పద్ధతిలో ఇవాళ ఉంది అని చెప్పి ఆయన మెట్టల్ కేటాయింపులు చట్టవిరుద్ధం అని చెప్పి సిఎస్కి లెటర్ రాసిండు. ఇక ఆయన లెటర్లు ఏడబెట్టుకుంటారు. ప్రజాశక్తికి సంబంధించి విషయాలు అందరి పేపర్లు చూద్దాం. తాగునీటి కష్టాలు, అడుగంటుతున్న జలాశయాలు, ఎండిపోతున్న చెరువులు, పడిపోతున్న భూగర్భ జల నీటి మట్టాలు, నీటి ఎద్దడితో ప్రజల ఇక్కట్లు,
ఓ పక్క వేసవి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది, మరో పక్క జలాశయాలు అడుగంటుతూ భూగర్భ జల నీటి మట్టాలు పడిపోతున్నాయి. ఇది అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. ఏప్రిల్ 2వ వారంలో పరిస్థితి ఇలా ఉంటే మే నెలలో నీటి సమస్య మరింత దారుణంగా ఉంటుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కర్నూలు, ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ట్యాంకర్లు లేనిది ఊర్లు గడిచే పరిస్థితి లేదట. నోరెండిపోతుందని నిన్న చాలా పత్రికల్లో వార్తలు వచ్చినాయి. కర్నూలులో అయితే లిటరల్గా బిందెలు తీసుకొని కిలోమీటర్లు పోయి తెచ్చుకోవాల్సిన పరిస్థితి, నీళ్లు తాగటానికి నీళ్ళు లేని కూడా పరిస్థితి అట. దీనిపైన మరి పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఆయన సమీక్ష పెట్టాడు. ముఖ్యమంత్రి గారు లేరు, ఫారెన్ వెళ్ళారు. మొత్తానికి తాగునీటి సమస్య తీవ్రంగా ఉందట. దానిపైన మీటింగ్లు పెట్టాలి. టీసీఎస్కి ఎట్లా భూమి ఇవ్వాలి, లూలు కంపెనీకి ఎట్లా భూమి ఇవ్వాలి, ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీకి ఎట్లా భూమి ఇవ్వాలి, లేదా బుల్డోజర్లు పెట్టి పేదల గూడు ఎట్లా కూల్చాలి, లేదంటే ఎక్కడన్నా అవిశ్వాస తీర్మానం పెట్టి ఎట్లా పదవులు గుంజుకోవాలి, ఈ పనిలో ఉన్నారు వాళ్ళు. ఇది వదిలేశారు. ఇప్పటికే మిర్చి రైతులు రోడ్డు ఎక్కుతున్నారు, పొగాకు రైతులు రోడ్డు మీద వేసి కాల్స్తున్నారు ధర లేక. మిర్చి రైతులు నిన్న కూడా పాపం రోడ్డు మీద పెట్టి కాల్చేశారు. అంటే కూలీలు కూడా గిట్టట్లేదట. ఆ మిర్చి ఏరియటానికి అయ్యే కూలీ కూడా రాని పరిస్థితి ఉంది. చెరుకు రైతులు అయితే పంటలు గాలబెట్టుకుంటున్నారు. వీటిపైన సమీక్ష చేయట్లే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం కానీ. వేటిపైన చేస్తారంటే పెట్టుబడిదారులకు ఎట్ట భూమి ఇవ్వాలి, వాళ్ళని ఎట్లా ప్రోత్సహించాలనే దాని మీదనే ఎక్కువ దృష్టి పెడతాను. ప్రజలు కోరుకునే తాగునీటి సమస్యలు, పంటలకు మద్దతు ధర, ఇది కోరుకుంటున్నారు. ఇప్పటికే అకాల వర్షాలు చాలా దగ్గర దెబ్బతిన్నాయి పంటలు. ఈ తాగునీటి పైన కూడా ప్రభుత్వం తక్షణం, ఎందుకంటే ఇవాళ మనం ఏప్రిల్లో ఉన్నాం, ఏప్రిల్లోనే ట్యాంకర్లు వస్తేనే గడవన పరిస్థితి ఉంటే మే నెలలో ఎట్లా ఉంటుంది? కిలోమీటర్లు పోయి బిందెలు పట్టుకొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి నీళ్లు ఉంటే ఇప్పుడే మే చాలా గడ్డు పరిస్థితి ఉంటుంది. దానికి ముందే ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసుకుంటే ప్రభుత్వం దానిపైన ఎందుకంటే జలాశయాలు అడుగంటుతున్నాయట. దీనిపైన సమీక్ష లేదు. రైట్, ఇది ఒక వార్త. అయితే ఇంకోటి, విజయసాయిరెడ్డి చరిత్ర బయట పెడతా, ఆడియో ద్వారా హెచ్చరించిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అట. ఈ మద్యం కుంభకోణం కేసులో కొన్నాళ్ళుగా తనపై అసత్య ప్రచారం జరుగుతుందని, అది కూడా విజయసాయిరెడ్డి నా గురించి క్రిమినల్ అని రకరకాల చెప్తుండు. అసలు ఆయన చరిత్ర అయినా నేను బయట పెడుతున్నాను. ఇప్పుడు మీ చరిత్ర అయినా ఆయన చరిత్ర అయినా మీరేం స్వతంత్ర సమరయోధులు కాదు. మీకు ఒక చరిత్ర ఉండటానికి అన్ని లంగా పనులు దొంగ పనులు చేసినోడు కూడా చరిత్ర ఉండదా? ఈయన చరిత్ర ఆయన చెప్తున్నా, ఆయన చరిత్ర ఏం చెప్తున్నాడట. చరిత్ర ఏం చెప్పినా అసలు కుంభకోణం చేశారా లేదా, చేస్తే ఏం చేశారు, దాంట్లో ఎవరెవరికి సంబంధం ఉంది, ప్రజల సొమ్మె ఎంత తిన్నారు, అది ఆయన కక్కిచ్చే అవకాశం ఉంది. ఇది ఇట్లా ప్రభుత్వం కూడా ఏంటంటే హైప్ చేస్తుంది, ఏదో ఇన్వెస్టిగేషన్ చేసినట్టు ఎవరికో బురద పూసే కార్యక్రమం. ఆ బురద పూయటం వల్ల రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఖజానాకి లాభం లేదు. ఖజానాకి లాభం అయ్యేటట్టుంటే ఏం చేయాలి? రికవరీ చేయాలి. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఏదైతే తిన్నారో అది గక్కించాలి. ఏ ప్రభుత్వం వచ్చినా ఆయన అవినీతి చేసిండు, ఇన్ని వేల కోట్లు తినడు, అన్ని వేల కోట్లు తినడానికి ప్రతిపక్షమైనో గిట్టన పార్టీలమైనో అభియోగాలు ఆరోపణలు చేస్తారు కానీ రికవరీ చేసిన దాఖలాలు లేవు. దానికోసం మళ్ళీ జ్యుడిషియల్ ఎంక్వైరీలు, సిట్టులు, దానికి ఒక ఆఫీసు, దానికి ఒక ఖర్చు దండగ తప్ప ఎక్కడ కూడా ₹1 రికవరీ అయిన పరిస్థితి లేదు. అటు తెలంగాణ కానీ ఏపీ కానీ. ఇక్కడ తెలంగాణలో కూడా జ్యుడిషియల్ కమిషన్లు వేశారు, ఏమొచ్చిందంటే ఏం రాలే. ఇది ఆయన నిన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చెబుతుంటే నీ చరిత్ర అంతా బయట పెడతా విజయసాయిరెడ్డిదని. చరిత్రలో వద్దు, బయట మద్యం కుంభకోణం ఏముందో బయట పెట్టండి, దాంట్లో జరిగిన అవినీతి ఏందో బయట పెట్టండి. మీ చరిత్ర ఎవరికి కావాలా? మీరైనా స్వతంత్ర సమరయోధులా, గాంధీలా, అంబేద్కర్లా? కాబట్టి ఆయన చెప్తుండే, నేను ఆడియో నిన్న రిలీజ్ చేసిండు, ఆ ఆడియో పైన చట్టపట్టాల పడ్డాయి, ఆయన విమర్శించిండు, ఏం విమర్శించిండు, దీనికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. ఇంకోటి, దిశ పేపర్లో మిథున్ రెడ్డి మేడకు లిక్కర్ స్కాము, రోజుకో బాంబు పేలుస్తున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. గత్యంతరం లేక సిట్ విచారణకు హాజరైన మిథున్ రెడ్డి, మద్యం కేసులు ఇరుక్కుపోయిన మిథున్ రెడ్డి, కసిరెడ్డి కనుసన్నలు లిక్కర్ దందా అంటూ కొండబద్దలు. మిథున్ రెడ్డి మేడకు లిక్కర్ స్కామ్ చుట్టుకుంది అనుకోండి, విజయసాయిరెడ్డికి కూడా చుట్టుకున్నాడు. బాంబు పేలవడానికి ఈయన అందులో ముద్దాయనే. మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఎవరున్నా అందులో ఈ శుద్ధపూసలు ఎవరు లేరు. అంటే బయటకు వచ్చి నేను నిజాలు చెప్తున్నా, అప్రూవ్ రహమాన్ గారి నాకు ఏమీ తప్పు లేదు అంటే, దొంగతనం చేసినోడు సెల్ఫ్ స్టేట్మెంట్లు ఇస్తే ఇది దొంగ అన్నట్టుంది అనమాట. ఈయన ఒక్కడే సెల్ఫ్ స్టేట్మెంట్లు ఇస్తే శుద్ధపూస అయిపోయినట్టు, ఈయన కడిగిన ముత్యమైనట్టు కాదు. ఆ పోర్ట్రేట్ జరుగుతుంది. విజయసాయిరెడ్డి బయటకు వచ్చి చెప్తుండు కాబట్టి ఆయన చాలా మంచోడు అన్నట్టు ఇవాళ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే పత్రికలు రాస్తున్నాయి. ఇదే వ్యక్తి పైన A2 అన్నారు, పెద్ద క్రిమినల్ అన్నారు, వార్తలు రాశారు. ఇవాళ ఆయన మద్యం కుంభకోణంలో ఉన్నాడు. ఆయన ఇంట్లోనే 2 మీటింగ్లు జరిగినా ఆయన ఒప్పుకుంటున్నాడు.
నా ఇంట్లో జరిగిన 2 మీటింగ్లో 100 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినాయి, అప్పు ఇప్పించినా అంటాడు. అరవిందో కంపెనీకి చెప్పి అసలు అరవిందోకి నాకు సంబంధమే లేదన్నాడు, మా అల్లుడిది అది అని మొన్నటి వరకు. అంటే 100 కోట్ల రూపాయలు ఒక నోటి మాటతో ఇప్పించే అంత సన్నిహితం ఉందంటే అరవిందో మీది అన్నట్టే, సంబంధం ఉందిగా. మరి 100 కోట్ల రూపాయలు మద్యం వ్యాపారానికే పెట్టుబడికి ఇప్పించినావా, దాంట్లో మీకు వాటా పెట్టి అరవిందోని కూడా కలిపినవా? లేదు ఇలా బయటపడదు కాబట్టి లేదు నా దగ్గరికి ఏదో వచ్చారు డబ్బులు కావాలా వ్యాపారం చేసుకుంటా అంటే ఇప్పించింది తప్ప నాకేం సంబంధం లేదు అంటున్నాను. మళ్ళీ మద్యానికి సంబంధించి 2 మీటింగ్లు నా ఇంట్లోనే జరిగినాయి అంటున్నాను. మీ ఇంట్లో ఎందుకు జరిగింది? మీరు ఎక్సైజ్ మంత్రి, ఒకవేళ ఎక్సైజ్ మంత్రి అయినా ఆఫీసులో జరగాల. మీ ఇంట్లో జరగడం వెనక కారణం ఏంది? ఇప్పుడు ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణంలో హోటల్లో మీటింగ్లు జరిగినట్టు మీ ఇంట్లో జరగడం ఏంది? ఇంట్లో జరిగిందంటేనే దాని వెనక కథ ఉన్నట్టే కానీ ఆ కథ చెప్పకుండా నేనేదో శుద్ధపోసని నేను చెప్పిందంత సెల్ఫ్ స్టేట్మెంట్లు, ఇక నేను చెప్తున్నా నిజాలు, నా తప్పు అయితే లేదు కానీ వాళ్ళది ఉందని బురద ఇంకోవడం మీద జల్లే ప్రయత్నం చేస్తారు. కానీ అందరూ దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టే ప్రజలు అనుకుంటున్నారు. ఇక ఎవరు కూడా ప్రొటెక్ట్ చేసుకునే పరిస్థితి, ఎవరు మేము చేయలేదు దీంట్లో తప్పు లేదు అంటలే. ఎవరికి వాళ్ళే ఆయన చరిత్ర బయట పెడతానని ఈయన, ఏం చరిత్ర బయట పెడతానని ఆయన, ఈ చరిత్రలు బయట పెడతాను తప్ప అసలు చరిత్ర లేదని చెప్పట్లే. చరిత్ర అయితే ఉంది, చరిత్ర ఉండబట్టి చరిత్ర బయట పెడతానంటున్నారు. ఇది మెడకై చుట్టుకుందట మిథున్ రెడ్డి. ఒక మిథున్ రెడ్డి కాదు, విజయసాయి రెడ్డికి కూడా చుట్టుకున్నట్టే. రాజ్యసభకు షర్మిలాట, కర్ణాటకలో త్వరలో 4 స్థానాలు ఖాళీ, వాటిలో ఒకటి ఆమెకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిందట. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడే హామీ తీసుకుందట అధిష్టానంతోనే. అప్పట్లోనే అన్నారు పిసిసి అధ్యక్షురాలుగా ఉంటగానే అక్కడ అధికారం వచ్చే అవకాశం లేదు కాబట్టి, గెలిచే అవకాశం కూడా లేదు కాబట్టి, దాని తర్వాత రాజ్యసభలో ఖాళీ అయ్యే దాంట్లో నాకు ఏదో ఒక రాష్ట్రం నుంచి ఇప్పించాలని చెప్పింది. ఆ కండిషన్లో, ఎందుకంటే కర్ణాటక నుంచి డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు ఆయన లైజిన్తోనే ఏం జాయిన్ అయింది. ఆయన జాయిన్ చేయించేటప్పుడే హామీ ఇచ్చిండట అధిష్టానంతో మాట్లాడి, కాబట్టి అదే కర్ణాటక నుంచి రాజ్యసభకి పంపించే అవకాశం ఉందట. త్వరలో ఒక 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయట. అంటే ఇప్పుడు మే 9కి అయ్యేది కాక నెక్స్ట్ ఉన్నట్టుంది. నటి శ్రీరెడ్డి అరెస్ట్ అయిందట నిన్న పూసపాటి రేగ పోలీస్ స్టేషన్లో. కేసు చంద్రబాబు, పవన్, లోకేష్లపై అనిశ్చిత పోస్టులపైన కేసులు పెట్టి నిన్న అరెస్ట్ చేసి లోపటేశారట. శ్రీరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్పై అసభ్య పోస్టులు పెట్టారని కూటమి నాయకులు విజయనగరం జిల్లా పూసపాటి రేగ పోలీస్ స్టేషన్లో గతంలో ఫిర్యాదు చేశారట. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగా శ్రీరెడ్డి పూసపాటి రేగ స్టేషన్కి శనివారం రాగా పోలీసులు విచారించారు, అనంతరం అరెస్ట్ చేశారు. ఆల్రెడీ నోటీస్ ఇచ్చి పిలిచారట పోలీస్ స్టేషన్కి. అంటే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్, లోకేష్ పైన అనిశ్చిత వ్యాఖ్యలు చేసింది, వీడియోలు చేసింది ఆమె. ఆ వీడియోల పైన వాళ్ళ కార్యకర్తలు కేసు పెట్టారు. ఆ కేసు సంబంధించి నోటీస్ ఇచ్చి ఇన్వెస్టిగేషన్ పిలిచారు, అక్కడనే మూసిపడేశారు. ఆమె మధ్య 2 చేతులు ఎత్తి దండం పెట్టి క్షమించండి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నేను తప్పు చేసిన మళ్ళీ చేయనని కూడా వేడుకుంది. కానీ అట్లా అడగోలుగా మాట్లాడిన తర్వాత తప్పు చేయను నేను మళ్ళీ అని కోరుకుంటే కేసులు ఆగో కదా, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. దాంట్లో బాగా నేను అరెస్ట్ చేసి లోపటేశారట. ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి బర్త్డే ఈ రిజల్ట్. వీటి వల్ల మెగా డిఎస్సి వచ్చేసింది. 16,347 పోస్టులకు షెడ్యూల్ విడుదల. జూన్ 6 నుంచి జూలై 6 వరకు నియామక పరీక్షలు. 3 నెలల్లో ప్రక్రియ పూర్తయ్యేలా షెడ్యూల్. మెగా డిఎస్సి పైనే నాడు బాబు తొలి సంతకం. టెట్ ఎస్సీ వర్గీకరణ కోసం 2 సార్లు వాయిదా. ఉద్యోగాల్లో క్రీడాకారులకు 3% రిజర్వేషన్ కూడా పెంచారట. మెగా డిఎస్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన తొలి సంతకానికి 10 నెలలు పట్టింది అమలు కావడానికి. అది కూడా ఇవాళ రిజల్ట్ వస్తుంది, అదే మన నోటిఫికేషన్ వస్తుంది. నిన్న షెడ్యూల్ రిలీజ్ అయింది. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పదే చెప్పారు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, అది కూడా జూన్ 12కి స్కూల్ ఓపెన్ అప్పటికి కొత్త టీచర్లు మీకు పాఠాలు చెప్తారా అన్నారు. ఇవాళ జూన్ 6 నుంచి జూలై 6 వరకు ఎగ్జామే పెడతారు. అంటే జూన్ 12 ఖాతా ముగిసింది, అయిపోయింది, లేదుగా. జూలై 6 తర్వాత రిజల్ట్ ఎప్పుడు అనేది దాని తర్వాత తెలుస్తుంది. ఈ లోపల కోర్టు కేసులు, లీగల్ ఇష్యూస్ ఎన్ని వస్తాయి అనేది ఆ నోటిఫికేషన్లో ఉన్న నిబంధనలు, రూల్సు, ఈ స్పోర్ట్స్ కోటా ఒక 3% పెంచడం, ఎస్సీ వర్గీకరణ, వీటన్నిటిపైన ఏం కాంప్లికేషన్స్ వస్తాయి, అది ఎన్ని రోజులు పట్టింది అనేది అప్పుడు తెలుస్తుంది. అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన తొలి సంతకానికి ముగింపు ఎప్పుడు అనేది మనకు జూలై 6 తర్వాత తెలుస్తుంది. ఇప్పటికైంది 10 నెలలు పట్టింది తొలి సంతకానికి. మరి దాని తర్వాత పెట్టిన సంతకాలకు ఎన్ని నెలలు పట్టింది తెలియదు. కానీ 16,347 పోస్టులు, అది కూడా మెగా డిఎస్సి వేస్తాం అన్నాడు 25,000 పోస్టులతోని. 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎందుకు ఎట్లా జగన్మోహన్ రెడ్డి మేము వస్తే తొలి సంతకం నేను 25,000 పోస్టులతో పెడతానడు, అది పోయింది, మాట తప్పిండి అక్కడ. దాని తర్వాత
6 నెలల్లోనే భర్తీ చేస్తున్నాడు, అది మాట తప్పిండు. ఇప్పుడు మళ్ళీ జూన్ 12, 2025కి కొత్త టీచర్లు వస్తున్నాడు, అది పోయింది. ఇప్పుడు జూలై 6 దాకా ఎగ్జామ్సే ఉన్నాయి కంటిన్యూషన్గా 1 మంత్ పాటు. సిబిటి ఎగ్జామ్స్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఇది అయిన తర్వాత ఈ లోపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో ఏమన్నా కొర్రీలు గిర్రీలు ఉంటే మళ్ళీ కోర్టులు ఇన్వాల్వ్ అయితే కోర్టుకు ఎవరైనా పోతారు. ఇవన్నిటిని బట్టి ఆ మెగా డిఎస్సి కథ ఉంటుంది. ఇప్పటికే పాపం 2024 జూన్ 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆయన పెట్టిన తొలి సంతకం వల్ల చాలామంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, ప్రైవేట్ ఉద్యోగం చేసుకొని వాళ్ళ పొట్ట పోసుకునే నిరుద్యోగులు కొంతమంది ఉద్యోగాలు బంద్ చేశారు. ఎందుకంటే తొలి సంతకం కదా, 6 నెలల్లో ఎగ్జామ్ అయిపోద్ది, పోస్టింగ్లు వస్తాయని వాళ్ళు ఆ ఉద్యోగాలను బంద్ చేసి ఒక 6 నెలలు 7 నెలల పాటు కంటిన్యూగా చదువుకొని కోచింగ్లు పోయి వాళ్ళ దగ్గర ఏమైనా దాచుకున్న పైసలు ఉంటే వాటిని ఖర్చు పెట్టి అంతా అయిన తర్వాత చల్లటి కబురు సాగు కబురు చల్లగా చెప్పారు. ఏమనంటే ఎస్సీ వర్గీకరణ అయిన దాకా లేదు అని. దాని తర్వాత నిరుత్సాహం చెందకుండా లేదు ఎస్సీ వర్గీకరణ అయిపోద్ది, ఈ లోపు జూన్ 12 కొత్త వాళ్ళు టీచర్లు వస్తారన్నారు. ఇప్పుడు లేదు, జూన్ 12 కావట్లేదు, జూను 6 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయింది కాబట్టి జూలై 6 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఇక అది దేవుడికి ఎరక, అది ఎప్పటిదాకా జరిగింది అనేది కోర్టులలో ఇది పడితే. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నిరుద్యోగులు ఒక ఆందోళన, అసలు ఇది ముందు పడిద్దే. స్పోర్ట్స్ కూడా 3% పెంచిండు. ఎస్సీ వర్గీకరణలో జిల్లాల వారుగా చేస్తున్నారు, స్టేట్ యూనిట్గా చేసిండు. దాంట్లో చాలా కాంప్లికేషన్స్ అయ్యే అవకాశం ఉంది, కోర్టులకు పోయే అవకాశం ఉంది. అది ఎంతవరకు నిలబడితే తెలియదు. దాని తర్వాత ఇప్పుడు వచ్చే పోస్టులు, రోస్టర్ పాయింట్లు, వీటిపైన ఏం అభియోగాలు అంటే ఆరోపణలు. టెట్ ఉంది, టెట్ నిర్వహించారు గతంలో, మళ్ళీ ఇప్పుడు కొత్తగా బీఈడి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు మళ్ళీ ఏమైనా కోర్టుకు పోయి మాకు కూడా అవకాశం ఇవ్వాలి, టెట్ మళ్ళీ పెట్టిన తర్వాతనే డిఎస్సి పెట్టాలి, ఇట్లాంటివన్నీ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ ఎట్లొస్తే అది మళ్ళీ జూను 6 నుంచి జూలై 6 ఎగ్జాము జరిగిద్దా, వాళ్ళు అన్న జూన్ 12 పోయింది, మళ్ళీ వచ్చే జూన్ 12 అయిద్దా అనేది అప్పుడు మనకు తెలవాలా. డిఎస్సి అయితే షెడ్యూల్ విడుదలైంది, ఈరోజు నోటిఫికేషన్ వస్తుందట. చంద్రబాబు నాయుడు బర్త్డే సందర్భంగా నిరుద్యోగులకి మొదటి సంతకం తీపి కబురు ఇవ్వాలిస్తాడు. మరి ఆ బర్త్డే కోసం ఆపినట్టే ఉంది. వైసీపీ లాగా చెత్త ప్రభుత్వం కాదట మాది అని కూటమి నాయకులు చెప్తున్నారు. రైట్, ఇది ఒక వార్త. అయితే ఈనాడు చూద్దాం. ఈనాడు కూడా అంత భజనే ఉంది. ఈనాడులో శ్రీ చైతన్య, నారాయణ పేజీలు ఒక 10 పేజీలలో యాడ్లు ఇచ్చారు ఇవాళ మొత్తం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు బర్త్డే. వార్తలు తక్కువ ఉన్నాయి, యాడ్లు ఎక్కువ ఉన్నాయి ఇవాళ. రైట్, 7 గంటలకు పైగా విచారణ జరిగిందట, 100కు పైగా ప్రశ్నలు వేశారట. వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించిన సిట్ విచారణకు సహకరించకుండా ఎదురు ప్రశ్నలు, మద్యంతో తనకేంటి సంబంధం అనే బుకాయింపు, ముడుపుల వసూళ్లు నెట్వర్క్పై అడిగితే దాటవేత, ఆధారాలు చూపించి ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు, చాలా ప్రశ్నలకు నీళ్లు నమిలిన ఎంపీ. ఈనాడులో ఈ నీళ్లు నమిలిండు, 100 ప్రశ్నలు వేసిండు, సమాధానాలు చెప్పలేదని రాశారు. ఇక వేరే పేపర్లో వేరే రకం రాసిండు. అసలు నాకేం సంబంధం, నేను ఒక ఎంపీని, ఇక్కడ మంత్రిని కాదు, రాష్ట్ర ప్రభుత్వంలో నా పాత్ర లేదు, నేనెందుకు మద్య వ్యాపారం చేస్తా, వేరే ఎవరో కావాలని చెప్పి నీ పట్టుకొచ్చి నాకేందుకు చెప్తున్నారు అని చెప్పి 100 కోట్లు లోన్ ఇచ్చిన దానికి నాకేం సంబంధం, నాకేమని ఇచ్చారు. ఇట్లా ఆయన ఎదురు సిట్టు వాళ్ళని ప్రశ్నించిండు. సిట్టు నోరు మెదపలేకపోయిందనేమో సాక్షి పేపర్లో రాశారు. వీళ్ళే లేదు ఏనే అసలు ఏం చెప్పలేక నీళ్లు నమిలిండని వీళ్ళు చెప్తున్నారు. సాక్షి పేపర్ చూద్దాం. అక్రమ కేసే బాబు కుట్రే, అబద్ధపు వాగ్మూలాల ఆధారంగానే సిట్ దర్యాప్తు, తప్పుడు సాక్ష్యాలే ప్రతిపాదిక ప్రశ్నలు, దర్యాప్తులో సిట్ సాధించింది శూన్యం. ఎంపీ మిథున్ రెడ్డి విచారణలో సిట్టు భాగవతం బట్టబయలైందట. వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాలతోనే ప్రశ్నలు, అసలు మద్యం కుంభకోణమే జరగలేదని, ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరితమని సిట్టుకు వివరించిన ఎంపీ మిథున్ రెడ్డి. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్తున్నా ఆయన ఎంపీ మిథున్ రెడ్డి. ఇప్పుడు విజయసాయి రెడ్డి లేదు, మిథున్ రెడ్డి రాజకేశ్ రెడ్డి ఉండు, వాళ్ళిద్దరు పాత్ర నాకు స్పష్టంగా తెలుసు, నా ఇంట్లోనే జరిగిందని ఆయన చెప్తున్నాడు. ఇవన్నీ అక్రమ కేసు అని ఏం చెప్తుంటే, ఎవరున్నా తోడు దొంగలు లెక్క ఎవరు దొంగతనం వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు. మొత్తానికి ఎవరు దొంగతనం అయితే లేదంటలే, నా పాత్ర లేదు వాళ్ళది ఉందని చెప్తున్నారు ఎవరికి వాళ్ళే. విజయసాయి రెడ్డి ఏం చెప్తున్నారు, నా పాత్ర లేదు, నా ఇంట్లో మీటింగ్ అయితే జరిగింది కానీ నేను ఏదో డబ్బులు కావాలంటే ఇప్పించిన కానీ నా పాత్ర లేదు, వాళ్ళదే, రాజకేశ్ రెడ్డిది ఉంది, ఇంకొక ఆయన ఉంది, XYZ అంటాడు. ఏనేమంటాడు, నా పాత్ర లేదంటాడు. మరి వాళ్ళ పాత్ర ఉందా లేదా అనేది చెప్పట్లే. లేదు ఇది అక్రమ కేసు, అబద్ధపు వాంగ్మూలాలతో నన్ను ప్రశ్నిస్తే అతనని ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిఫైన్ చేసుకుంటున్నారు. ఇక దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు. సిట్టు ప్రశ్నలకు మిథున్ రెడ్డి సమాధానాలు ఇవ్వట. అబద్ధ ఒక అడాన్ కంపెనీని నెలకొల్పేందుకు విజయసాయిరెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో మీరు పాల్గొన్నారా, మీరు పాల్గొన్నట్లు ఆయన చెప్పారు కదా, విజయసాయిరెడ్డి చెప్పింది పచ్చి అబద్ధం అని చెప్పిండు. ఇప్పుడు విజయసాయిరెడ్డి చెప్పిండు కాబట్టి అది నిజం అనుకొని వీళ్ళు సిట్టోళ్ళు అడిగితే లేదు ఆయన చెప్తే అబద్ధం, అది పచ్చి అబద్ధం అని ఏం చెప్తుండు. ఓ కంపెనీ నుంచి మీ కుటుంబ వ్యాపార సంస్థ
పిఎల్ఆర్ గ్రూపునకు 5 కోట్లు బదిలీ అయ్యాయి కదా, ఎందుకు అయినాయి అని చెప్పిండు. అవి అయిన మాట వాస్తవమే. మాకు వాళ్ళకి వేరే బిజినెస్లు ఉన్నాయి, ఆ బిజినెస్ సందర్భంగా 5 కోట్ల రూపాయలు మాకు వచ్చినాయి. దాని తర్వాత ఆ బిజినెస్ చేయలేకపోయినా కోవిడ్ వల్ల వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసినాం అని కూడా ఆయన చెప్తుంటే, ఇట్లా కొన్నిటికి అయితే సమాధానాలు స్ట్రైట్గా చెప్పినట్టు 100 కోట్ల అప్పు గురించి కూడా అడిగారు. ఆ వ్యవహారంతో నాకు సంబంధం లేదు, అది ఎవరో కొందరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య జరిగిన వ్యవహారాన్ని నన్ను ఎందుకు అడుగుతున్నా అని కూడా అడిగిండట. రాజకేశ్ రెడ్డి తెలుసా అంటే తెలుసు రాజకీయం, కానీ ఈ కుంభకోణాలు వ్యవహారాలు నాకు ఆయనకి సంబంధం లేదని చెప్పిండట. రైట్, ఇది వార్త. రోడ్డెక్కిన ధాన్యం రైతులట. ధాన్యం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం తీరును నిరసిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేశవరం గ్రామంలో రైతులు రోడ్డెక్కారట ధాన్యం కొంటలేదని. మొన్న మిర్చి రైతులు రోడ్డెక్కారు, మిర్చి రోడ్డు మేము పోసి నిరసన తెలిపారు. పొగాకు రైతులు రోడ్డెక్కారు, ధాన్యం రైతులు రోడ్డెక్కారు, చెరుకు రైతులైతే పంటనే గాలబెట్టుకున్నారు. వీటిపైన రివ్యూ చేయాలి. ఎందుకంటే రైతులు చాలా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు, గిట్టుబాటు ధర లేదు, కనీసం పెట్టిన పెట్టుబడి రాకపోగా ఆ పంటను మళ్ళీ చేలో నుంచి ఇంటికి తీయడానికి అయ్యే కూలీ ఖర్చులు కూడా గిట్టట్లేదట చాలా పంటలకి. దానికి సంబంధించి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కూడా నిన్న రోడ్డెక్కారు. ఆంధ్రప్రభ. రాజధాని గ్రామాలన్నీ అనుసంధానము, ప్రతి ఊరు ఒక అమరావతేనట. ఒక్కో గ్రామానికి ఒక్కొక్క డిపిఆర్ అట. రివర్ ఫ్రంట్, గవర్నమెంట్ కాంప్లెక్స్లు, థీమ్ సిటీసు, జోన్ల వారి నిర్మాణాలు. గుజరాత్లో అధ్యయనానికి మంత్రి నారాయణ, సిఆర్డీ అధికారుల బృందం. ఎల్ఎన్టీకి శాసనసభ భవనాలు, ఎల్ఓఏ జారీ. మొత్తానికి ఊరూరు ఒక అమరావతి అయిద్దట. దీనికోసం మళ్ళీ గుజరాత్ పోతున్నట్ట మన ఆయన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు. ఇప్పటికే 2014 నుంచి 19 మధ్యలో అనేక బృందాలు అధ్యయనానికి పోయినాయి. నిపుణుల కమిటీలని, అధ్యయన కమిటీలని పోయి చేసి వచ్చారు. ఆడొక్క బిల్డింగ్ ముందు పడలేదు. దాని తర్వాత అన్ని తుప్పలు మొలిచినాయి. ఆ తుప్పలను తొలగించడానికి 200 కోట్లు ఖర్చు అయింది. పిచ్చి మొక్కలు తొలగించడానికి 200 కోట్లు ఖర్చు అయింది. మళ్ళీ ఇప్పుడు అధ్యాయం అనమాట. ఎన్ని సంవత్సరాలు అధ్యయనం చేస్తారు? ఎప్పుడు అసలు ఇది ముందు పడిద్ది? ఊరూరుకు ఒక అమరావతి అట. అసలు అమరావతి అయితే చాలు, ఊరూరు ఒక అమరావతి అవసరం లేదు. అసలు కావాల్సిన అమరావతి అసెంబ్లీ, సెక్రటరియట్, హైకోర్టు, దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరియట్ బిల్డింగు, ఈ ప్రజలు కనీసం ఒక రాజధాని ఉందని ఫీల్ అయ్యే అవకాశం వస్తే చాలు. ఊరూరుకు అమరావతి, ఈ టవర్లు, ఇదంతా అయినప్పుడు అయింది. ఈ చూపించి గ్రాఫిక్స్ టీవీలలో చూపించి ఏదో అవుతున్నట్టు చూపించి మళ్ళీ 5 ఏళ్ళు ఇట్లా కాలం గడిచిపోద్ది. దాని తర్వాత మళ్ళీ అది నెక్స్ట్ వస్తే అమరావతి అయింది, లేదంటే మళ్ళీ జగన్ వచ్చిందంటే అమరావతి కాదని ఒక నినాదం తీసుకొని ఎన్నికలకు పోయే అవకాశం ఉన్నట్టే కనిపిస్తుంది తప్ప ఇది ముందు పడే అవకాశం లేకలేదు. ఎందుకంటే మళ్ళీ అధ్యయనం అట, మళ్ళీ 40,000 ఎకరాల సేకరణ అట, సమీకరణ అట. మళ్ళీ అక్కడ చూస్తే డబ్బులు లేవు, రూపాయలు లేవు. రేపు మోడీ మే 2 నాడు వస్తుండు, ఆయన పైన గంపెడ ఆశలు పెట్టుకున్నారట. ఆశలు పెట్టుకుంటే కాదు, ఆంక్షలు పెట్టాలని ప్రజలు అడుగుతుండ్రు. నువ్వు బచాయించి అడగాలి గట్టిగా. నువ్వు అట్లేదని ప్రకటిస్తానంటేనే రాగానే మళ్ళీ నువ్వు చెంబెండీలు తట్టెడు మట్టి పట్టుకొచ్చి మాకు ఇచ్చిపోతే మళ్ళీ మాకు అన్యాయమే జరిగిద్దని గట్టిగా అడిగే పరిస్థితి లేదు. మరి ఎట్లా అయింది, ఎట్లా ముందు పడిద్ది అంటే ఒక 70-80 వేల కోట్లు ఇవాళ అవసరం అంట రాజధాని నిర్మాణానికి. అది ఏది లేదు కానీ ఆళ్ళు లేదు పోలు లేదు, అల్లుడు పేరు సోమలింగం అన్నట్టు ప్రతి ఊరు ఒక అమరావతి అట. అసలు అమరావతికి దిక్కు లేదు. రైట్, ఇది ఒక వార్త. చంద్రబాబు 75 సంవత్సరాల సందర్భంగా సైబరాబాద్ నుంచి నవ్యాంధ్ర సృష్టికర్త, సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర, 45 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నెన్నో మెరుపులు, కాలంతో పోటీ, తనకు తానే సాటి, 7 పదుల వయసులో అదే స్పీడు, అదే జోరు, 75 వసంతాల్లోకి సీఎం చంద్రబాబు అని చెప్పి ఒక వార్తనిచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడికి సంబంధించి ఇవాళ 75వ జన్మదిన శుభాకాంక్షలు ఆయనకు సంబంధించి చెబుతూ ఒక వార్తను రాశారు. వాస్తవంగా ఆయన ఎంఏ ఎకనామిక్స్ చేస్తూ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ పీజీ అవ్వటంతో రాజకీయాల్లోకి వచ్చిండు. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఫుల్ టైం రాజకీయ నాయకుడు ఆయన. ఎప్పుడు రాజకీయాలు లేకుండా ఖాళీగా లేడు. అది అధికార పక్షమా ప్రతిపక్షమా ఓటమే గెలుపు పక్కన పెడితే ఎప్పుడు ఉండు. దానికి సంబంధించి హైదరాబాద్లో అక్కడక్కడ ఫ్లెక్సీలు వేశారు. నిరంతర ప్రజాసేవకుడు చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలను. నిరంతరం ప్రజాసేవలో ఉన్న నాయకుడికి ఎక్కడి నుంచి వస్తాయి ఆస్తులు? మరి అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి ఎట్లయిండు అనేది కూడా ప్రజలు ఒక అనుమానం ఉంది. నిరంతరం ప్రజాసేవ కదా. చదువుకున్నప్పటి నుంచి స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉండు. ఇంకెక్కడా కూడా రాజకీయాల్లో ఉండి ప్రజాసేవ. మళ్ళీ అది ఎక్కడ వ్యాపారాలు చేయలే, ముందరక దొనలే, వెనకరక దొనలే, ఏది చేయలే ఆయన. లేదా కట్టెల కొట్టలే, తట్టల మొయ్యలే, ఏది చేయకుండా మరి ఎట్లా అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి అంటే ఆ సూత్రం ఏదో ప్రజలకి 45 ఏళ్ళ మీ ఎక్స్పీరియన్స్ సూత్రాన్ని చెప్తే ప్రజలు కూడా బాగుపడతారుగా. ఈ పేదరిక నిర్మూలన చేస్తా, నేను మార్గదర్శనం పట్టుకొస్తా, బంగారు కుటుంబాలను ఇవన్నీ ఎందుకు? వాళ్ళకి ఏదో ఆ సూత్రం చెప్తే అయిపోద్ది కదా. 2 ఎకరాలు ఉన్న మీరు 2,000 కోట్ల మరి ఎన్ని వేల కోట్లు ఇప్పుడు కానీ అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి అయితే అయ్యారు.
ఆ సూత్రం చెప్తే ఈ మార్గదర్శులు అవసరంలే, బంగారు కుటుంబాలు అవసరంలే, మీ జీడీపీలు ఎస్డిపిలు అవసరంలే, మీ పాలసీలు అవసరంలే, స్కీములు అవసరంలే. వాళ్ళే మంచి మీ లెక్క ధనికులు అవుతారు కదా. మీ అంత కాకపోయినా మీలో 1% అయినా చాలు, చాలా కుటుంబాలు బాగుపడతాయి. అది చెప్పట్లే. మొత్తానికైతే ఆయనకి 75వ జన్మదిన శుభాకాంక్షలు అనేది ఒక వార్తనిచ్చింది. విశాఖలో కూటమిదే మేయర్పేట, నెగ్గిన అవిశ్వాసం. విశాఖలో కూటమిదే మేయర్పేటం కాదు, కూటమి కూనీ చేసింది, కబ్జా చేసింది. ఒక రకంగా ఇది కబ్జానే. 98 కార్పొరేటర్లు ఉన్నారు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో. దాంట్లో 58 వైఎస్ఆర్సీపీ గెలిచింది, 30 తెలుగుదేశం పార్టీ గెలిచింది. 98లో సగం ఎంత? దాదాపు 49, 50 సీట్లు. 50కి ఇంకొక 8 ఎక్కువే ఉన్నాయి మ్యాజిక్ ఫిగర్కి వైఎస్ఆర్సీపీకి. దేనికి అవిశ్వాసం తీర్మానం పెట్టాలి? ఏం జరిగిందని అవిశ్వాస తీర్మానం పెట్టాలి? ఇలా అసలు అవిశ్వాసం ఎప్పుడు పెడతారు? అక్కడ ఒక బీసీ మహిళ మేయర్గా ఉన్నారు, 4 సంవత్సరాలు అవుతుంది. ఇంకొక 1 ఇయర్ అయితే పూర్తి అయిపోద్ది. 4 సంవత్సరాలు పరిపాలన చేసిన ఆమె పైన అవిశ్వాసం తీర్మానం పెట్టడానికి ఏంది? ప్రజల ఎజెండానా, పార్టీ ఎజెండానా? అంటే అక్కడ వైఎస్ఆర్సీపీ బీసీ మహిళ ఉంది కాబట్టి ఆ స్థానంలో మేము వేరే వ్యక్తిని, మా మనిషిని, మా సామాజిక వర్గం, మా పార్టీ వాడిని పెట్టుకుంటామని తప్ప ఇక్కడ ప్రజల కోణం కానీ విశాఖపట్నం సమస్యల కోణం ఏమైనా ఉందా? ఎస్, విశాఖపట్నంలో ఈ పనిలో ఫెయిల్ అయింది మేయరు, అందుకే మేము పెట్టినాము అవిశ్వాసం అని చెప్పారా? అదే ఆ కారణం. పీలా శ్రీనివాస్ అని ఉండట 95వ డివిజన్ కార్పొరేటర్. ఆయన ఇవాళ మేయర్ చేయాలి. ఆయన మేయర్ చేయటం కోసం ఇదంతా తతంగం. 1 సంవత్సరం ఉంది, దానికోసం ఇంత కక్కుర్తి ఎందుకు, ఇంత ఆత్రం ఎందుకు, ఆరాటం ఎందుకు? ఎట్లాగా మళ్ళీ ఎన్నికలు వస్తే తెలుగుదేశం పార్టీకి వెళ్తుంది. ఎందుకంటే క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్సీపీ, అక్కడ 1 సీటు కూడా గెలవాలి. మొత్తం తెలుగుదేశము కూటమే గెలిచింది విశాఖపట్నం ఏరియాలో. ఇక నెక్స్ట్ జరిగే స్థానిక సంస్థల్లో కూడా ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీయే గెలుస్తుంది, దాంట్లో డౌట్ ఎందుకు? కానీ ఇట్లాంటి కబ్జాలు, కూనీ పనులు ఎందుకు చేయాలి? ఇట్లాంటి చట్ట వ్యతిరేకమైన పనులు ఎందుకు చేయాలి? నిన్న పవన్ కళ్యాణ్ గారు నేను కబ్జాలకు వ్యతిరేకం, అక్రమాలకి, అవినీతికి వ్యతిరేకం, నేను జిల్లాలలో పర్యటిస్తానడు. ఏది? భూముల కబ్జాలు. భూముల కబ్జాల తర్వాత కానీ పొలిటికల్ కబ్జాలు కూడా ఆపండి మీరు. ఈ ఏడ కూడా పర్యటన చేయండి. ఇది ఒక కబ్జానే. అంటే మనకి అర్హత లేకపోయినా, మనకు అవసరం లేకపోయినా, మనకి సంఖ్య లేకపోయినా వచ్చి బలవంతంగా కబ్జా చేశారు అంటే దాని అర్థం అక్రమం. ఇది మనకి డాక్యుమెంట్ లేకుండా ఒక ప్లాట్ మీదకి పోతే ఎట్లా కబ్జానో, మనకి ఇక్కడ బలం లేకుండా పోయినామంటే అది కబ్జానే. ఒక బీసీ మహిళని గొంతు కోశారు ఇవాళ కావాలని. అది ఆమెకు అవమానం కాదు వాస్తవంగా, ఎందుకంటే 1 ఇయర్ ఉంది, 4 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలన చేసింది. ఇలా ఒక బీసీ మహిళని దింపారు అనే ఒక అపవాదుని మూటపట్టుకుంటూ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ పదే బీసీ పార్టీ మాది, బీసీలే మాకు ఎన్నుదన్ను అని చెప్పే మీరు పార్టీ ఏదైనప్పటికీ ఒక బీసీ మహిళ 4 ఏళ్ళు పరిపాలన చేసింది ఆమె. ఇంకొక 1 ఇయర్ ఉంది. ఏం కొంపల మునిగేది, భూమి బద్దలయ్యేది మొత్తం. దాని చుట్టూ ఇప్పుడు విశాఖపట్నం టౌన్, దాని చుట్టూ ఉన్నది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే, ఎంపీలు, మంత్రులు. ఇక వాళ్ళని కాదని ఆమె ఏం చేస్తుంది? ఆమె ఆడ చేసే కార్యక్రమం ఏముంటుంది? ఎందుకు బేకాలి ఇప్పుడు పదవి నుంచి? అవసరం ఏముంది? మీరు నంది అంటే నంది, 10 అంటే 10 నడుతూనే ఉండే. పరిపాలన మీది, అధికారం మీది. ఇప్పుడు ఆ మేయర్తోనే ఏదో అడ్డం వచ్చినాడు, మేయర్ ఉండటం వల్ల వీళ్ళ పనులన్నీ ఆగుతున్నట్టు క్రియేట్ చేశారు. దానివల్ల అపవాదు తెలుగుదేశం పార్టీకి తప్ప ఇది ఒక రకంగా సింపతి వస్తుంది ఆమెకు. మరి అది ఆ లాజిక్ మర్చిపోయారు. నిజంగానే ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉందంటే అనుకోవచ్చు. ఎక్కడా లేదు. వీడికి ఎంపీ, విశాఖపట్నం ఎంపీ పక్కన చప్పట్లు కొడుతుండు, మంచి కూని చేసినాం, భలే కబ్జా చేసినాం అని. ఇదే దీని గురించి అలా ఆంధ్రజ్యోతి, ఈనాడు కానీ టీవీ5 వార్త రాయారు. ఇదే వేరే పార్టీ, తెలుగుదేశం పార్టీ దగ్గర ఉన్న పదవిని ఎట్లనే గుంజుకుంటే ప్రజాస్వామ్యం కూని అయింది, విలువలు పోయినాయి, పత్రం అయినాయి, ఇది పోయింది, అది పోయింది, రాజకీయాలలో నైతికత లేదు, అనైతికలు పాత్ర, ఇది రకరకాల రాసేటోళ్ళు. మరి ఇదేంటిది? దీన్ని ఏమంటారు? దీని గురించి రాయరు. అంటే మరి ఎటుపోతున్నాయి విలువలు అనేది దీన్ని బట్టి అర్థమైంది. కూటమిదే అనట మేయర్పేటం, నెగ్గిన అవిశ్వాసం, కూటమి కూనీ చేసి గుంజుకుంది అనేది ప్రజలు అనుకుంటున్నారు. రైట్, ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.